గైస్ మనం ఏదైనా ఒక మొబైల్ కానీ లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫుల్ రీసెర్చ్ అయితే చేస్తాం. దాని లోపల ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి మార్కెటింగ్ అనేది నిజమా కాదా, మనం పెడుతున్నటువంటి ప్రైస్కి ఆ ప్రోడక్ట్ వర్తా కాదా, ఇలా ప్రతి దాన్ని మనం వెరిఫై అయితే చేస్తూ ఉంటాం. కానీ ఎవ్రీ మంత్ మనకి శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ ఎటుపోతుందో చాలా మందికి క్లారిటీ అయితే ఉండదు. మంత్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేద్దామని అనుకుంటాం, మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి అకౌంట్లో చూస్తే కంప్లీట్ ఎంటీ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మనం చేసేటువంటి ఎర్నింగ్లో ప్రాబ్లం ఉండదు, కన్సిస్టెంట్ సేవింగ్ సిస్టమ్ అనేది లేకపోవడం మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా ఒక యాప్ అయితే కనిపించింది, ఇదే జార్ యాప్. ఇది ఒక గోల్డ్ సేవింగ్ యాప్ అనమాట. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటి అని అంటే ఆటో సేవ్ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే ఒక్కసారి మీరు దీన్ని సెటప్ చేస్తే చాలు, డైలీ ఎంత సేవ్ చేయాలో మీరైతే సెలెక్ట్ చేసేస్తారు. ఆ తర్వాత యాప్ అనేది ఆటోమేటిక్గా 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ రూపంలో మీకు సేవ్ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు మాన్యువల్గా మీరు టెన్షన్ తీసుకొని సేవ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇది మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే సేవింగ్ అనేది మనకి ఎప్పుడు మోటివేషన్ మీద మనం ఆధారపడకూడదు, ఎందుకంటే అది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే మీకు జస్ట్ 10 రూపాయల దగ్గర నుంచి మీరైతే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే పెద్ద అమౌంటే ఉండాల్సిన అవసరం అయితే లేదు. మరి ఎందుకు గోల్డ్లోనే అని అంటే, గోల్డ్ అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఇన్ఫ్లేషన్ కానివ్వండి, అలాగే మార్కెటింగ్ వొలాలిటీ కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి వాల్యూని హోల్డ్ చేసే అసెట్ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా అది గోల్డ్ అని చెప్పుకోవచ్చు. మరి గోల్డ్లో సేవ్ చేయాలి అనుకున్నప్పుడు ట్రెడిషనల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి స్టోరేజ్ కానీ అలాగే సేఫ్టీ కానీ ఈ రెండు టెన్షన్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ మనకి డిజిటల్ ఫామ్లో ఈజీగా అయితే అక్యుములేట్ అవుతుంది. జార్ యాప్లో మీరు పెట్టే ప్రతి రూపాయి గోల్డ్ ఫుల్ సెక్యూర్డ్ హై అండ్ వాలెట్స్ అయినా బ్రింక్స్ లాంటి లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఫిజికల్గా మనకి స్టోర్ అవుతుంటుంది. అలాగే దీనికి కంప్లీట్ ఇన్సూరెన్స్ సేఫ్టీ కవర్ ప్రొవైడ్ చేస్తున్నది ఐసిఐసిఐ లాంబార్డ్. ఇవి ఏదో నేను ఊరికే గాల్లో చెప్పే మాటలైతే కాదు, డైరెక్ట్ వెరిఫైయబుల్ నేమ్స్ ఇవి. ఒక సేవింగ్ ప్రోడక్ట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ట్రాన్స్పరెంట్ అండ్ స్టాండర్డ్స్. ఇది మనకి జార్ యాప్స్లో అయితే పక్కాగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా నాకు నచ్చింది ఫ్లెక్సిబిలిటీ. ఒకవేళ మనకి ఎప్పుడైనా నీడ్ అయింది అనుకోండి, మనం బ్యాంక్ అకౌంట్లోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఫిజికల్గా గోల్డ్ కాయిన్లా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. జ్యువెలరీ ఆప్షన్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే జార్ అనేది మీకు కంప్లీటెడ్గా ఒక ఫైనాన్షియల్ యాప్లా కాకుండా సేవింగ్ అండ్ సింపుల్ ఆటోమేషన్ చేసే ఒక సిస్టమ్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.